తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలకి విభజన హామీల్లో మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి ప్రతి విషయంలో విభేదిస్తూ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంత సర్దుబాటుతో రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామన్న నిరంతరం తెలుగు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ గారి విజయంపై సంబరాలు జరుపుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపున తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏం పని అని మాట్లాడుతున్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ గడిచిన 36 సంవత్సరాల్లో 32 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పోటీ చేశాం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం పెద్దలు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ మాకు టీఆర్ఎస్కి పోలికేంటి తెలంగాణ కోసం పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏం పని అడిగే హక్కు వీళ్ళకెక్కడుంది ఇప్పుడు కాదు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలుగు ప్రజలు ఆదరించినంత వరకు గెలుపోటములతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువారి ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంటుంది ఒక స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే లక్ష్యంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఈరోజు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ అని మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ కార్యదర్శిగా రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కల్లం అజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏవి కాపాడాలని తిరుగుతున్నాం నిన్నటి దాకా ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి కల్లం అజయ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మీరు బహిరంగంగా రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామని మాట్లాడండి లక్ష్మణ్ రెడ్డి గారు అజయ్ కుమార్ రెడ్డి గారు మీరంతా సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ముసుకెందుకు మీరు ఎవరి ప్రయోజనాల కోసం అయితే ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలనుకుంటున్నారో ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేదానికి మేము పనిచేస్తామని చెప్పండి కానీ ఒక ముసుగులో ఈ ప్రభుత్వాన్ని పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తగదు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేధావి వర్గాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలనో చేసేటువంటి ప్రయత్నాలకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటారు